Now, what is the first method to calculate the pre-incorporation profit? ప్రాఫిట్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాం. ప్రాఫిట్ బయటకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో వచ్చిన ప్రాఫిట్ కనుక్కోవటానికి ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ వరకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే చాలు, ప్రాఫిట్ బయటకు వస్తుంది. సింపుల్. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయాలి. ఫర్ వాట్ పీరియడ్? ఫర్ ద ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఓన్లీ. మన ఎగ్జాంపుల్లో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 1/4/2021 టు 30th June 2021. ఎందుకంటే 1st July 2021 నాడు కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యింది. ఆ ముందు రోజు వరకే ఉన్నటువంటి పీరియడ్నే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అంటాం. ఆ పీరియడ్ వరకే మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే ప్రాఫిట్ బయటకు వస్తుంది. ఆ ప్రాఫిట్ అంతా కూడా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిటే. నా ఒక్కొక్క ఐటమ్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ ఐటమ్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఇది మనకి తెలుసా? ఎస్, తెలుసు. కృష్ణారావు గారి దగ్గర సూపర్ మార్కెట్ని కొన్న రోజున స్టాక్ ఎంత ఉందో మనం లెక్క కట్టాం. 10 లక్షలు ఉందని మనకి తెలిసింది. సో ఓపెనింగ్ స్టాక్ మనకి స్పష్టంగా తెలుసు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ పర్చేజెస్. ఈ పీరియడ్లో April 1st నుంచి June 30th వరకు మనం చేసిన పర్చేజెస్ ఎంత తెలుసుకోవచ్చా? స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత సరుకు కొన్నామో బిల్స్ అన్ని ముందేసుకుంటే స్పష్టంగా బయటకు వస్తాయి. ఇన్వాయిస్లన్నీ మన చేతిలోనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఈ 3 months పీరియడ్లో సరుకు ఎక్కడెక్కడి నుంచి ఎంత కొన్నాం, వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద పర్చేస్ ఈజీగా తెలిసిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్. ఇది తెలుస్తుందా సార్? ఈ 3 monthsలో సూపర్ మార్కెట్ చేసిన సేల్స్ మనకి తెలుస్తుందా? చాలా ఈజీగా తెలుస్తుంది. ప్రతి సేల్లోనూ మనం బిల్ జనరేట్ చేసి కస్టమర్కి ఇస్తాం. సో ఆ అన్ని బిల్స్ని టోటల్ చేస్తే సేల్స్ అమౌంట్ ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ యాజ్ ఆన్ 30th June 2021. దీని గురించి కాసేపు అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ బయటకు వస్తుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ తోటి ట్రేడింగ్ అకౌంట్ని క్లోజ్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి గ్రాస్ ప్రాఫిట్ని తీసుకొస్తాం. వెరీ గుడ్. నా P&L అకౌంట్ ఐటమ్స్ 1 by 1 ఎలాంటివి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, సే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్. ఈ సూపర్ మార్కెట్కి ఈ 3 నెలల పీరియడ్లో మనం కట్టిన రెంట్ ఎంతో తెలుస్తుందా? చాలా ఈజీగా తెలుస్తుంది. నెలకొకసారి అద్దె కడతాం, ఆ అద్దెంతో మనకి తెలుసు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ 3 monthsలో మన ఎంప్లాయీస్కి, సూపర్ మార్కెట్లో ఉన్న ఎంప్లాయీస్కి మనం ఇచ్చిన జీతాలు ఎంతో తెలుసా? ఈ ఖర్చు తెలుసా? ఈజీగా తెలుస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ. ఈ 3 monthsలో మనం కట్టినటువంటి పవర్ బిల్ ఎంతో తెలుసా? ఈజీగా తెలుస్తుంది. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు ఏ ఐటమ్ని తీసుకున్నా అడ్వర్టైజింగ్ కాస్ట్, ప్రమోట్ చేశారు, న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, లోకల్ కేబుల్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. సో ఆ ఖర్చు అంతా ఎంత అయిందో తెలుస్తుందా? ఈజీగా తెలుస్తుంది. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు ఏ ఎక్స్పెన్సెస్ నైనా ఈజీగా కనుక్కోవచ్చు. ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ని కూడా బయటకి తీయచ్చు. ఈ నెట్ ప్రాఫిట్ అంతా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిటే. ఈ నెట్ ప్రాఫిట్ అంతా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిటే, విచ్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్. రిమెంబర్ దిస్ పాయింట్. అన్ని కనుక్కోవచ్చు, ఒక్క ఐటమ్ దగ్గరే సమస్య వస్తుంది, క్లోజింగ్ స్టాక్. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ యాజ్ ఆన్ 30th June 2021 ఇది కనుక్కోవటమే సమస్య. ఏం సమస్య ఉంది సార్? శుభ్రంగా సూపర్ మార్కెట్లో ఉన్న స్టాక్ అంతా 1 by 1 లెక్కేస్తే స్టాక్ వాల్యూ అంతా తెలిసిపోతుంది కదా సార్. దాంట్లో పెద్ద కష్టం ఏముంది? అంత ఈజీగా దొరకదు.
స్టాక్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ క్లోజింగ్ స్టాక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న పాయింట్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊర్లో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు 770 కాకులు ఉన్నాయి అని చెప్పారు. లెక్కేయమంటావా? లెక్కేసుకోండి సార్. ఓకే, మొత్తం కాకులన్నీ లెక్కేశా. చెట్టు మీద ఉన్న కాకులతో సహా మొత్తం లెక్కేశా. 800 కాకులు ఉన్నాయి కదా నాయన అని అడిగా. కొన్ని ఎగిరినాయి సార్, కొన్ని వాలినాయి సార్. ఆ ఎగిరినయ్యి వాలినయ్యి మొత్తం లెక్కేసుకోండి, మళ్ళీ 770 వస్తాయి. నేను ఎన్నిసార్లు లెక్కేసినా కరెక్ట్గా 770 రావు. ఎందుకంటే కొన్ని కాకులు ఎగురుతున్నాయి, కొన్ని కాకులు చెట్టు మీద వాలుతున్నాయి. ఈ మొత్తం ఎగిరే కాకులు వాలే కాకులు లెక్క పెట్టి పర్ఫెక్ట్గా 770 అనే ఫిగర్ తీయటం నాకు జరగని పని. సేమ్ వే సూపర్ మార్కెట్లో స్టాక్ ని లెక్కేయటం కూడా ఈ కాకుల లెక్క లాంటిదే. పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్ని సూపర్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి, ర్యాక్స్ లో సర్దుతూ ఉంటాం. ఇంకోవైపు కస్టమర్స్ వచ్చి కొనుక్కెళ్తా ఉంటారు. సో ఇక్కడ పర్చేస్ చేసిన ఐటమ్స్, సేల్ చేస్తున్న ఐటమ్స్, వీటన్నిటినీ కన్సిడర్ చేస్తూ కరెక్ట్ ఫిగర్ స్టాక్ ని బయటకు తీయటం జరగని పని. అంటే మరి ఏం చేయాలి సార్? సింపుల్, సూపర్ మార్కెట్ ని క్లోజ్ చేయటమే. మూసేయాలా సార్? ఎస్, స్టాక్ ని మీరు కరెక్ట్ గా లెక్క వేయాలంటే సూపర్ మార్కెట్ ని ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే. ఈ ఎగిరే కాకుల్ని వాలే కాకుల్ని ఆపాల్సిందే. పర్చేజెస్ ని సేల్స్ ని ఆపితే తప్ప స్టాక్ ఫిగర్ పర్ఫెక్ట్ గా బయటికి రాదు. ఎన్ని రోజులు ఆపాలి సార్? స్టాక్ ని మీరు పర్ఫెక్ట్ గా కనుక్కునేంత వరకు ఆపాల్సిందే. డే అండ్ నైట్ కష్టపడండి, 2 days లో స్టాక్ మొత్తం లెక్క పెట్టచ్చు. సార్ డే అండ్ నైట్ ఎక్కడ కష్టపడతాం సార్? దెన్ 4 రోజులు షాప్ మూసేయండి, ఇంకొక ఆప్షన్ లేదు. ఈ వ్యాపారమే కాదు, సూపర్ మార్కెట్ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్ లో అయినా సరే క్లోజింగ్ స్టాక్ తీయాలి అంటే ఆ స్టాక్ లెక్క వేసినన్ని రోజుల పాటు ఆ బిజినెస్ ని క్లోజ్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అప్పుడే కరెక్ట్ ఫిగర్ బయటకు వస్తుంది. సార్ సూపర్ గా సక్సెస్ అయింది సార్ మా సూపర్ మార్కెట్. ఈ టైంలో స్టాక్ కోసం సూపర్ మార్కెట్ ని క్లోజ్ చేయడం, అది కూడా ఒక 3-4 రోజుల పాటు క్లోజ్ చేయడం తెలివైన పని కాదు సార్. వీ కెనాట్ డూ దిస్ సార్. దెన్ ఈ మెథడ్ లో, ఈ ఫస్ట్ మెథడ్ లో మీరు ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని కనుక్కోలేరు. దిస్ ఇస్ నాట్ సూటబుల్. దిస్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఇఫ్ యూ కెనాట్ క్లోజ్ యువర్ బిజినెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టాక్ టేక్. సార్ క్లోజ్ చేయొచ్చు సార్, పెద్దగా కస్టమర్స్ ఏమి లేదు సార్ మా దగ్గర. ఒక 2 రోజులు క్లోజ్ చేస్తే పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు సార్. దెన్ షాప్ ని క్లోజ్ చేసి, బిజినెస్ ని క్లోజ్ చేసి స్టాక్ ని మీరు కనుక్కోగలరా? దెన్ ఫస్ట్ మెథడ్ మీకు సూట్ అవుతుంది. సో ఈ మెథడ్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీరు షాప్ ని, బిజినెస్ ని ఎన్ని రోజుల పాటు స్టాక్ లెక్కేసేంత వరకు మీరు అన్ని రోజుల పాటు క్లోజ్ చేయగలిగిన పరిస్థితి ఉంటే ఈ మెథడ్ సూట్ అవుతుంది. స్టాక్ టేకింగ్ కోసం మేము బిజినెస్ ని క్లోజ్ చేయలేం సార్ అనే పరిస్థితి కనుక మీకుంటే ఈ ఫస్ట్ మెథడ్ మీకు సూట్ అవ్వదు. ఏదైనా సరే ఈ ఫిగర్ బయటికి రావాల్సిందే. ఈ ఫిగర్ బయటకు వస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే ఎక్స్పెన్సెస్ అన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు బిజినెస్ ని ముయ్యకుండానే. సో దట్ నెట్ ప్రాఫిట్ బయటకు వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ అంతా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్. సార్ మాకు ఈ మెథడ్ సూట్ అవ్వదు సార్, నెక్స్ట్ మెథడ్ చెప్పండి సార్. Let's see the next method. Method number 2 to calculate this pre-incorporation profit. Now, what is the second method to calculate the pre-incorporation profit? ఈ సెకండ్ మెథడ్ లో మనం 3 steps వేసి ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని కనుక్కుంటాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 రేషియోస్ ని మీరు కనుక్కోవాలి. The first ratio is టైం రేషియో. టైం రేషియోని కనుక్కోవాలి. టైం రేషియో అంటే ఏంటి సార్? సింపుల్, ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి ఉన్నటువంటి రేషియోనే టైం రేషియో అని పిలుస్తాం. సో ద ఫార్ములా ఫర్ టైం రేషియో ఈస్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఈస్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్, మన ఎగ్జాంపుల్లో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ 3 months.
అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ 9 months. అంటే టైం రేషియో ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఇస్ 3:9. ఇలా ఏ ప్రాబ్లం మీకు ఇచ్చినా సరే ఎగ్జామ్లో ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది టైం రేషియో. అలాగే సెకండ్ రేషియో ఈజ్ సేల్స్ రేషియో. మరి సేల్స్ రేషియో అంటే ఏంటి సార్? సింపుల్. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మీరు చేసిన సేల్స్ ఇస్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మీరు చేసిన సేల్స్. సేల్స్ ఇన్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ఇస్ టు సేల్స్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సేల్స్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. రిమెంబర్, దీస్ టూ రేషియోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి టైం రేషియో, రెండోది సేల్స్ రేషియో. ఈ రెండు రేషియోస్ని మనం స్టెప్ 1లోనే కనుక్కొని దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేయాలి సార్? సింపుల్. స్టెప్ 2లో మనం ట్రేడింగ్ అకౌంట్ వరకే సపరేట్గా ప్రిపేర్ చేయాలి. ఇందాక ఫస్ట్ మెథడ్లో ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేసాం, కానీ ఇక్కడ ఈ సెకండ్ మెథడ్లో P&L అకౌంట్ని సపరేట్గా చేద్దాం. ముందు ట్రేడింగ్ అకౌంట్ వరకు సపరేట్గా వేసి గ్రాస్ ప్రాఫిట్ని కనుక్కోవాలి. ఓకే సార్, బట్ ట్రేడింగ్ అకౌంట్ ఏ పీరియడ్కి వేయాలి? సెకండ్ మెథడ్లో ట్రేడింగ్ అకౌంట్ ఎంటైర్ పీరియడ్కి వేయాలి. ఫర్ ది ఎంటైర్ పీరియడ్ అంటే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ప్లస్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్, ఫుల్ ఇయర్కి ట్రేడింగ్ అకౌంట్ వేయాలి ఫర్ ది ఎంటైర్ పీరియడ్. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే సెకండ్ మెథడ్లో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది మనం 31st March 2022 నాడు మాత్రమే కనుక్కోగలం. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ మనం వేస్తుంది ఫర్ ది ఎంటైర్ పీరియడ్. సో చివర్లోనే, ఇయర్ ఎండింగ్లోనే మనం ఈ ట్రేడింగ్ అకౌంట్ వేస్తున్నాం కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ఎంత, అలాగే నెట్ ప్రాఫిట్ ఎంత, ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ఎంత అనేది ఇయర్ ఎండ్లోనే మనం కనుక్కోగలం. కానీ ఫస్ట్ మెథడ్లో మాత్రం కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజు నాడే మనం ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని కనుక్కోగలం. బట్ సెకండ్ మెథడ్లో మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఇయర్ ఎండ్, 31st March వరకు వెయిట్ చేయాల్సిందే. నా 31st March నాడు ట్రేడింగ్ అకౌంట్ వేస్తున్నాం. ఓపెనింగ్ స్టాక్ తెలుస్తుందా? ఎస్, ఓపెనింగ్ స్టాక్ ఈజీగా తెలిసిపోతుంది. ఎలా సార్? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఓపెనింగ్ స్టాక్ ఎంతో ఇక్కడ కూడా ఓపెనింగ్ స్టాక్ అదే. కృష్ణారావు గారి దగ్గర నుంచి మనం సూపర్ మార్కెట్ని కొన్న రోజున ఎంత స్టాక్ ఉందో అదే ఓపెనింగ్ స్టాక్. ఫస్ట్ మెథడ్లో అయినా సెకండ్ మెథడ్లో అయినా తెలిసిపోతుందా? ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ పర్చేజెస్, ఇది తెలుస్తుందా సార్? ఇది కూడా ఈజీగా తెలుస్తుంది. కాకపోతే ఫస్ట్ మెథడ్లో పర్చేజెస్ని ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ వరకే తీసుకున్నాం. బట్ ఈ సెకండ్ మెథడ్లో మాత్రం పర్చేజెస్ని ఫర్ ది ఎంటైర్ పీరియడ్, ఫుల్ ఇయర్కి ఎంత పర్చేజెస్ వచ్చినాయో తెలుసుకుంటాం. అది ఈజీగా వచ్చేస్తుంది పర్చేజెస్ ఇన్వాయిసెస్ అన్నిటినీ ముందేసుకుంటే. నెక్స్ట్ సేల్స్ తెలుస్తుందా? ఎస్, ఫుల్ ఇయర్లో మనం చేసిన సేల్స్ ఈజీగా తెలుస్తుంది. అలాగే క్లోజింగ్ స్టాక్ తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడైనా సరే స్టాక్ని బయటకు తీయాలంటే బిజినెస్ని ఆపాలి కదా సార్? ఆపాలి. ప్రతి సంవత్సరం ఏ వ్యాపారమైనా 31st March నాడు అట్లీస్ట్ 1 day అయినా ఆపుతారు, ఆపాల్సిందే. ఇంకొక మార్గం లేదు స్టాక్ బయటకు రావాలంటే. సూపర్ మార్కెట్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద ఆయిల్ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఒక పెట్రోల్ బంక్ కానివ్వండి, లేకపోతే ఒక బట్టల కొట్టు కానివ్వండి, ఎనీ బిజినెస్, స్టాక్ ఉన్న ఎనీ బిజినెస్ 31st March నాడు ఆ బిజినెస్ ని కొంతసేపైనా షట్ డౌన్ చేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. అప్పుడే స్టాక్ వాల్యూ పర్ఫెక్ట్ గా బయటకు వస్తుంది. లేదంటే స్టాక్ లెక్క అనేది కాకుల లెక్క మాదిరిగానే వచ్చేస్తుంది. సో ఎవరైనా ఆపాల్సిందే, మనము ఆపుతాం. కాబట్టి 31st March నాడు క్లోజింగ్ స్టాక్ ని ఈజీగా బయటికి తీయచ్చు. ఈ 4 ఐటమ్స్ వస్తే గ్రాస్ ప్రాఫిట్ ని కనుక్కోవడం పెద్ద విషయం ఏమీ కాదు. సో గ్రాస్ ప్రాఫిట్ కూడా బయటికి వస్తుంది. బట్ రిమెంబర్, దిస్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ పీరియడ్. ఓన్లీ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో సంపాదించిన గ్రాస్ ప్రాఫిట్ కాదు. నా ఈ
5 ఐటమ్స్ ని ఒక్కసారి కనుక మనం డీటెయిల్ గా అనలైజ్ చేస్తే స్టాక్, పర్చేజెస్, అలాగే క్లోజింగ్ స్టాక్, ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా సేల్స్ కి రిలేటెడ్ ఐటమ్స్ అని మనం చెప్పొచ్చు. కంప్లీట్లీ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సేల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ తగ్గిందా లేదా, సేల్స్ ఎక్కువ చేస్తే ఓపెనింగ్ స్టాక్ తగ్గిపోతుంది. మన ఎగ్జాంపుల్లో ఓపెనింగ్ స్టాక్ 10 లక్షలు ఉంది ఇందాక, నువ్వు సేల్స్ చే 10 లక్షలు స్టాక్ అయిపోతుంది. అలా కాదు, సేల్స్ చేయకుండా అలాగే కూర్చుంటే ఓపెనింగ్ స్టాక్ అలాగే ఉంటుంది. అంటే ఈ ఓపెనింగ్ స్టాక్ 10 లక్షల రూపాయల ఫిగర్ పక్కా సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సేల్స్ పెరిగితే స్టాక్ అయిపోతుంది. నెక్స్ట్ పర్చేజెస్, ఇది కూడా సేల్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు ఎక్కువ అమ్మే కొద్దీ ఎక్కువ పర్చేస్ చేయాల్సి వస్తుంది మనం. లేదు నేనేమి అమ్మను ఇలాగే కూర్చుంటానని తక్కువ అమ్మితే పర్చేజెస్ కూడా తక్కువైపోతాయి. అలాగే క్లోజింగ్ స్టాక్, ఇది కూడా సేల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ అమ్మేశావు, స్టాక్ అంతా అమ్మేశావు, దెన్ క్లోజింగ్ స్టాక్ తగ్గిపోతుంది. లేదు నేనేమి అమ్మని చెప్పి అలాగే కూర్చుంటే స్టాక్ అంతా అలాగే సూపర్ మార్కెట్లో ఉండిపోతుంది, మురిగిపోతుంది. సో ఈ 3 ఐటమ్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, అలాగే క్లోజింగ్ స్టాక్, ఈ 3 ఐటమ్స్ సేల్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. సేల్స్ మారితే ఈ ఫిగర్స్ మారతాయి. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నటువంటి ప్రతి ఐటమ్ సేల్స్ మీదే డిపెండ్ అయి ఉంది. సో దట్ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చినటువంటి రిజల్ట్, గ్రాస్ ప్రాఫిట్ అనే ఈ రిజల్ట్ 100% సేల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ ఏంటి సార్? ఇదే కీలకమైన ఘట్టం. లెట్స్ సీ ద థర్డ్ స్టెప్. నా స్టెప్ 3. ఈ స్టెప్ లో మనం ఒక చిన్న స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేస్తాం. ఏమిటి సార్ ఆ స్టేట్మెంట్? A statement which shows the appropriation of profit. The appropriation of profit. Profit ని అప్రోప్రియేట్ చేసే స్టేట్మెంట్ ఒకటి వేస్తాం. అప్రోప్రియేషన్ అంటే ఏంటి సార్? సింపుల్, పంపకం. ప్రాఫిట్ ని పంపకం చేసే స్టేట్మెంట్ ఒకటి వేస్తాం. పంపకాలు. రిమెంబర్, మీరు క్వాలిఫై అయిపోయి సొసైటీలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా సెటిల్ అయిన తర్వాత మీ దగ్గరికి ఈ పంపకాల కేసులు చాలా వస్తాయి. ఎస్పెషల్లీ అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాలు. మీరు సిఏ కాబట్టి పంపకాలు చేయమని చెప్పి మిమ్మల్ని పెద్ద మనిషిగా కూర్చోపెట్టి ఈ పంపకాల కేసులు చాలా వస్తాయి. ఆ పంపకాలు ఎలా చేయాలి, ఏ లాజిక్స్ ని బేస్ చేసుకుని ఆ పంపకాలు చేయాలి, ఈ పాయింట్స్ అన్నిటిని, ఆ లాజిక్స్ అన్నిటిని మీరు సిఏ ఇంటర్ నుంచే నేర్చుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ స్టేట్మెంట్ విచ్ షోస్ ది అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ ఆస్తులని మనం పంపకాలు చేయం, మరి ప్రాఫిట్ ని పంపకం చేస్తాం. ఎవరి మధ్య సార్? షేర్ హోల్డర్స్ ఇద్దరి మధ్య సార్? కాదు. మరి ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్, ఈ 2 పీరియడ్స్ మధ్య ప్రాఫిట్ ని పంచుతాం. అది ఈ స్టేట్మెంట్. ఎలా పంచాలి సార్? సింపుల్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటినీ టోటల్ అమౌంట్స్ తీసుకుంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా టోటల్ అమౌంట్స్ తీసుకోండి. ఆ టోటల్ అమౌంట్స్ ని, ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ ని, ఒక్కొక్క ఎక్స్పెన్స్ ని ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి ఎంత, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి ఎంత, సరైన రీజన్ తోటి చక్కగా పంచండి. అంతే. ఫైనల్ గా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అంతా, పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ అంతా బయటికి వస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ an ఎగ్జాంపుల్. సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్న ఐటమ్స్ వేస్తే సరిపోతుందా సార్? అఫ్ కోర్స్. ఇందాక ట్రేడింగ్ అకౌంట్ ఫుల్ ఇయర్ కి వేసి గ్రాస్ ప్రాఫిట్ ని బయటకు తీసాం. ఆ గ్రాస్ ప్రాఫిట్ ఫుల్ ఇయర్ కి సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్, దానితోటి ఈ స్టేట్మెంట్ ని స్టార్ట్ చేయండి. ఆ గ్రాస్ ప్రాఫిట్ టోటల్ అమౌంట్ ఎంతో మనకి తెలుసు, స్టెప్ 2లో కనుక్కున్నాం. ఆ గ్రాస్ ప్రాఫిట్ ని మీరు పంచాలి, 2 పీరియడ్స్ మధ్య పంచాలి. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి మధ్య ఈ అమౌంట్ ని మీరు పంచాలి, ఈ గ్రాస్ ప్రాఫిట్ ని మీరు పంచాలి.
ఎలా పంచాలి సార్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయల గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది స్టెప్ 2లో. ఆ గ్రాస్ ప్రాఫిట్‌ని ప్రీ ఇన్కార్పొరేషన్ 3 మంత్స్‌కి ఎంత, అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ 9 మంత్స్‌కి ఎంత, ఈ 3:9 రేషియోలో మనం పంచాలి. అంతే కదా సార్? టైం రేషియోని బట్టే కదా సార్? నో, రిమెంబర్, ఇందాక చెప్పాను, గ్రాస్ ప్రాఫిట్ అనేది సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్ని అనలైజ్ చేసి చెప్పాను. సో సేల్స్ మీద డిపెండ్ అయి ఉండే ఐటమ్స్ అన్నిటిని సేల్స్ రేషియోలో పంచండి. సేల్స్ రేషియోలో పంచండి. స్టెప్ 1లో మనం కనుక్కున్నాం 2 రేషియోస్, టైం రేషియో అండ్ సేల్స్ రేషియో. సో ద బేసిస్ ఆఫ్ allotment or appropriation for the gross profit is sales ratio. ఆ సేల్స్ రేషియోలో ఈ 2 పీరియడ్స్ కి గ్రాస్ ప్రాఫిట్ ని పంచండి. లాజిక్ behind using sales ratio is gross profit is completely depending on the sales. సో దీన్ని పక్కన పెట్టండి. సో ట్రేడింగ్ అకౌంట్ యొక్క కంక్లూజన్ తీసుకున్నాం. నెక్స్ట్ P&L అకౌంట్ యొక్క ఐటమ్స్ అన్నిటిని వన్ బై వన్ అప్రోప్రియేట్ చేద్దాం. ట్రేడింగ్ అకౌంట్ యొక్క కంక్లూజన్ గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి ఈ P&L అకౌంట్ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని, ఎక్స్పెన్సెస్ అన్నిటిని తీసేస్తే ఫైనల్ గా మీకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఏముంటాయి P&L అకౌంట్ లో ఉండేటటువంటి ఎక్స్పెన్సెస్? సింపుల్. ఫస్ట్ వన్, కొన్ని ఐటమ్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి, సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండవు. నువ్వు ఎంత సేల్స్ చేసినా సరే ఆ ఎక్స్పెన్స్ ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రెంట్. సూపర్ మార్కెట్ కి మనం కట్టే రెంట్ నెలకింతని మనం కడతామా, లేదా ఈ మంత్ లో సేల్స్ ఎక్కువ చేశాం కాబట్టి ఎక్కువ రెంటు, నెక్స్ట్ మంత్ లో సేల్స్ తక్కువ చేశాం కాబట్టి తక్కువ రెంటు కడతామా? నో, సేల్స్ ని బట్టి మనం అద్దె కట్టాం. సేల్స్ ఎంత చేసినా నెల నెల మనం అద్దె కట్టాల్సిందే. అంటే దట్స్ ఎ ఫిక్స్డ్ అమౌంట్. అంటే టైంని బట్టి ఈ ఎక్స్పెన్స్ డిసైడ్ అవుతుంది. నెలకింత, టైంకింత, నెలకింతని ఈ ఎక్స్పెన్సెస్ ఫిక్స్ అయి ఉంటాయి. అలాంటి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా టైం రేషియోలో పంచండి. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి మధ్య ఈ టైంని బట్టి మారిపోయే ఎక్స్పెన్సెస్ అన్నిటినీ పంచండి. సో ద ఫస్ట్ ఐటమ్ ఈస్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు టైం. ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు టైం. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ రెంట్, అలాగే సాలరీస్. మీ ఎంప్లాయీస్కి జీతాలు సేల్స్ని బట్టి ఇస్తారా, లేకపోతే నెలకింత జీతం అని ఇస్తారా? నెలకింతనే ఇస్తాం. సో నెలకింతని ఇచ్చేటటువంటి ఆ జీతాల ఖర్చు 100% టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు టైం, ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని టైం రేషియోలో ఈ 2 పీరియడ్స్ కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయండి. సింపుల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి టైంని బట్టి ఫిక్స్ అవ్వవు, సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మీరు సేల్స్ ఎక్కువ చేస్తే ఆ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, సేల్స్ తక్కువ చేస్తే ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కమిషన్, సేల్స్ కమిషన్. సూపర్ మార్కెట్లో ఒక ఎంప్లాయీని పెట్టారు. వాడిని పెట్టే ముందే వాడికి క్లియర్గా చెప్పారు, ఒరే అబ్బాయి నీకు నెలకి ఇంత అని జీతం ఇవ్వను. మరి ఎలా సార్? సింపుల్. నువ్వు ఎంత సేల్స్ చేస్తావో, సూపర్ మార్కెట్కు వచ్చినటువంటి కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసి నువ్వు ఎంతైతే సేల్స్ చేస్తావో అంత సేల్స్లో నీకు 5% కమిషన్ ఇస్తా, తీసుకో. ఓకే సార్, ఇది బాగుంది సార్. నేను కష్టపడతానని చెప్పి ఒక నెల ₹1,00,000 సేల్స్ చేశాడు అతను. ₹1,00,000 సేల్స్ మీద అతనికి ఇచ్చే కమిషన్ 5%, అంటే 5,000. ఆ ₹5,000 కమిషనే అతనికి వచ్చే ఆదాయం. అదే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఇంకా కష్టపడే 10 లక్షల సేల్స్ చేశాడు ఆ ఎంప్లాయీ. 10 లక్షల సేల్స్ మీద సేమ్ 5% కమిషన్, అంటే 5,000 కాదు, ₹50,000 వరకు మనం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ సేల్స్ కమిషన్ అనే ఎక్స్పెన్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? టైం మీదనా లేకపోతే సేల్స్ మీదనా? సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అలాంటి ఎక్స్పెన్సెస్ ని విచ్ ఆర్ రిలేటెడ్ టు సేల్స్,
సింపుల్గా సేల్స్ రేషియోలో అప్రోప్రియేట్ చేయండి. సేల్స్ రేషియోలో అప్రోప్రియేట్ చేయండి. సింపుల్. ఎగ్జాంపుల్స్ ఏముంటాయి సార్? ఇప్పుడే చెప్పినట్టుగా సేల్స్ కమిషన్, లేకపోతే బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అనేవి 100% సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు సేల్స్ ఎక్కువ చేస్తే ఎక్కువగా బ్యాడ్ డెట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే సేల్స్ తక్కువ చేస్తే తక్కువ అమౌంటే బ్యాడ్ డెట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ని సేల్స్ కమిషన్ కానీ, లేదంటే బ్యాడ్ డెట్స్ కానీ, లేదంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కాస్ట్, మనం ఐటమ్స్ని అమ్మిన తర్వాత, సేల్స్ చేసిన తర్వాత వాటి సర్వీస్ కూడా మనమే భరిస్తామని చెప్పి కస్టమర్కి ప్రామిస్ చేయొచ్చు కొన్ని వ్యాపారాలలో. ఆ ఖర్చు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా సేల్స్ మీద డిపెండ్ అయి ఉండే ఎక్స్పెన్సెస్. వాటన్నిటిని సేల్స్ రేషియోలో ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎంత అయింది, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎంత అయింది పంచండి. నెక్స్ట్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఎక్స్క్లూజివ్గా ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లోనే పెట్టి ఉండే ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్లోనే మీరు ఏం చేశారంటే 1 ఏప్రిల్ 2021 నాడు సూపర్ మార్కెట్ని టేక్ ఓవర్ చేసిన వెంటనే సెంటర్లో ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టించారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం మారింది, కొత్త డిస్కౌంట్స్, కొత్త ఆఫర్స్ వస్తాయి అని చెప్పి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టించారు. ఆ ఫ్లెక్స్ని ఓన్లీ ఏప్రిల్, మే, జూన్ వరకు మాత్రమే పెట్టమని చెప్పి కాంట్రాక్టర్కి ఆర్డర్ ఇచ్చారు. ఆ 3 months ఆ ఫ్లెక్స్కి మీరు ఇచ్చేటటువంటి అమౌంట్ ఎక్స్క్లూజివ్లీ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మీరు పెట్టిన ఖర్చు ఏప్రిల్, మే, జూన్. ఆ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మాత్రమే మీరు పెట్టే ఖర్చుల్ని, ఎక్స్క్లూజివ్గా ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో మీరు పెట్టే ఖర్చులన్నింటినీ ఓన్లీ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి మాత్రమే వేయండి. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎలాంటి ఖర్చు అప్రోప్రియేట్ అవ్వదు. సో నెక్స్ట్ ఐటమ్, the expenses which are exclusively related to pre-incorporation period. Exclusively related to pre-incorporation period. The basis of allotment is time ratio కాదు, sales ratio కాదు, direct to pre-incorporation period only, no appropriation to post-incorporation period. So this is what third item, expenses exclusively relating to pre-incorporation period. Now, ilage expenses which are exclusively relating to పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కూడా ఉంటాయి. అంటే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో మాత్రమే పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి సంబంధించిన ఖర్చులు, ఎక్స్క్లూజివ్లీ కంపెనీలకి మాత్రమే ఉండే ఖర్చులు కొన్ని ఉంటాయి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే డిబెంచర్ ఇంట్రెస్ట్ కానీ, ఇలాంటి ఖర్చులన్నీ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాతనే కంపెనీలకి మాత్రమే ఉండే ఖర్చులు. అలా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి మాత్రమే సంబంధించిన ఖర్చులు అవి. ఎందుకంటే అవి కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాతే వచ్చే ఖర్చులు. ఆ ఖర్చులన్నింటినీ స్ట్రైట్ గా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్కే వేయండి. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కి ఎలాంటి ఖర్చు ఉండదు. ఎందుకంటే దట్ ఎక్స్పెన్స్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ స్పెంట్ ఇన్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సో ద బేసిస్ ఆఫ్ allocation is again directly charged to post incorporation period. సో ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి కనిపించే ఎక్స్పెన్సెస్ ని 4 రకాల కేటగిరీస్ గా మీరు డివైడ్ చేయొచ్చు. నెంబర్ 1, టైం కి సంబంధించి టైం మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఖర్చులు, టైం రేషియో ప్రకారం పంచండి. నెంబర్ 2, సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఖర్చులు, సేల్స్ రేషియో ప్రకారం పంచండి. నెంబర్ 3, ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో మాత్రమే పెట్టే ఖర్చులు, ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి మాత్రమే డైరెక్ట్ గా చార్జ్ చేయండి. నెంబర్ 4, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో మాత్రమే పెట్టే ఖర్చులు, డైరెక్ట్ గా పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి చార్జ్ చేయండి. పంపకాలు ఏమి ఉండవు, డైరెక్ట్ చార్జ్. ఇలా
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్నటువంటి అన్ని ఎక్స్పెన్సెస్ ని ఇలా ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్స్ మధ్య మీరు పంచుకుంటూ వెళ్ళిపోతే చివరికి మీకు నెట్ ప్రాఫిట్ బయటకు వస్తుంది. నెట్ ప్రాఫిట్ బయటకు వస్తుంది. ఈ నెట్ ప్రాఫిట్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి సపరేట్ గా, అలాగే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి సపరేట్ గా బయటకు వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో బయటకు వచ్చే ఈ నెట్ ప్రాఫిట్ స్ట్రైట్ అవే క్యాపిటల్ ప్రాఫిట్. కానీ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో బయటకు వచ్చే ఈ ప్రాఫిట్ స్ట్రైట్ అవే రెవెన్యూ ప్రాఫిట్. రెవెన్యూ ప్రాఫిట్స్ అన్నిటిని హ్యాపీగా మనం షేర్ హోల్డర్స్ కి పంచేయచ్చు. సో ఈ విధంగా 3 స్టెప్స్ లో మనం ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ ని బయటికి తీయచ్చు. స్టెప్ 1, calculate the time ratio and sales ratio. Step 2, prepare the trading account for the entire period and calculate the gross profit for the entire period. Step 3, prepare a statement which shows the appropriation of profit. In this statement, we have to appropriate the items of P&L account to pre-incorporation period and post-incorporation period on the basis of time ratio or sales ratio or some expenses directly charging to the concerned periods, so that finally we can calculate the net profit. Now, ఈ 4 ఐటమ్స్ ని మనం స్టడీ చేసిన తరువాత 2 స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. పంపకాలకి సంబంధించిన 2 స్పెషల్ ఖర్చులు, 2 స్పెషల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడే డిస్కస్ చేయాలి. ఏమిటి సార్ ఆ 2 స్పెషల్ ఎక్స్పెన్సెస్? నెంబర్ 1, ఆడిట్ ఫీస్. ఆడిట్ ఫీస్. ఈ బిజినెస్ కి ఆడిటర్ గా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పెట్టారు. వెరీ గుడ్. కాకపోతే ఆడిట్ ఏ యాక్ట్ ప్రకారం నేను చేయాల్సి వస్తుంది దీన్ని గమనించండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ ఆడిట్ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 44AB ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ ఆడిట్ చేయమని, ఈ సూపర్ మార్కెట్ కి ట్యాక్స్ ఆడిట్ చేయమని నన్ను రిక్రూట్ చేశారు. నేను April 1, 2021 నుంచి 31 March 2022 వరకు మొత్తం 12 months కి ట్యాక్స్ ఆడిట్ చేశాను. దానికి కాను నాకు ఇంత అని చెప్పి ఒక ఆడిట్ ఫీజ్ అమౌంట్ ఇచ్చారు. వెరీ గుడ్. ఈ ఆడిట్ ఫీజ్ అమౌంట్ కంపెనీకి ఎక్స్పెన్స్, బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఈ ఎక్స్పెన్స్ ని ఎలా పంచాలి ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి? సింపుల్. ట్యాక్స్ ఆడిట్ కోసం ఇచ్చే ఆడిట్ ఫీజ్ ని సేల్స్ రేషియోలో పంచండి. ట్యాక్స్ ఆడిట్ కోసం ఇచ్చే ఆడిట్ ఫీజ్ ని సేల్స్ రేషియోలో పంచండి. ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి, పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి మధ్య. అలా కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయమని కాదు నన్ను మీరు పెట్టింది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీ యొక్క ఆడిట్ చేయమని చెప్పి నన్ను రిక్రూట్ చేశారు. దానికి ఇంత ఫీజు అని నాకు ఇస్తున్నారు. ఆ ఆడిట్ ఫీజ్ అంతా ట్యాక్స్ ఆడిట్ కోసం కాదు, కంపెనీ ఆడిట్ కోసం యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. ఆ ఆడిట్ ఫీజ్ అంతా ఓన్లీ కంపెనీకి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్. కంపెనీ ఇన్కార్పొరేట్ కాకముందు అలాంటి ఎక్స్పెన్స్ కంపెనీకి ఉండదు. ఓన్లీ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత, అంటే పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్. సో డైరెక్ట్లీ చార్జ్ టు పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. సో దిస్ ఈజ్ ఏ స్పెషల్ ఐటమ్. This is a special item. Auditor ki katte fees. If that fees is relating to the audit as per the income tax act, I mean the tax audit fees aithe sales ratio prakaram pre incorporation period ki, post incorporation period ki panchandi. Ala kaadu, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిట్ చేయాల్సి వస్తుంది, దానికోసం ఫీ చెల్లించాల్సి వస్తే దెన్ అదంతా కూడా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఖర్చు. డైరెక్ట్లీ చార్జ్ టు ఓన్లీ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది. ఏమిటి సార్ అది? ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో సే సపోజ్ 100 lakhs ఈజ్ ద పర్చేస్ కన్సిడరేషన్. అంటే కృష్ణారావు గారికి ₹1,00,00,000 పర్చేస్ కన్సిడరేషన్ చెల్లించి మనం తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్.
ఆ ₹1,00,00,000 ఎప్పుడు ఇస్తారు బాబు అని కృష్ణారావు గారు అడిగారు మనం బేరమాడే టైంలోనే. సార్ కుదిరితే ఏప్రిల్ 1నే ఇస్తాం సార్. పొరపాటున మాకు కనుక అందకపోతే దెన్ మాకు అందిన తర్వాత ఇస్తాం సార్. మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పారు మీరు. మీ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్సే. మీ ఇద్దరి మీద ఆయనకి నమ్మకం ఉంది. సరే నాయనా, హ్యాపీగా సూపర్ మార్కెట్ తీసుకోండి. మీ చేతికి డబ్బులు వచ్చిన తర్వాతనే నా ₹1,00,00,000 నాకు ఇవ్వండి అని నమ్మకంతో మీకు ఇచ్చారు. కాకపోతే ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏమిటంటే ఏప్రిల్ 1 నాడు నా ₹1,00,00,000 నాకు ఇస్తే ఓకే. పొర్రపాటున ఏప్రిల్ 1 నాడు ఇవ్వకపోతే ఆ రోజు నుంచి ₹2 వడ్డీ లెక్క కట్టుకుందాం మీరు ఇచ్చే రోజు వరకి. సో ₹2 ఇంట్రెస్ట్ కట్టాలి నాకు ఆ ₹1,00,00,000 మీద. ఎందుకంటే అదే ₹1,00,00,000 నేను బయట వడ్డీకి ఇచ్చుకుంటే నాకు ₹2 వడ్డీ ఖచ్చితంగా వస్తుంది. ఆ వడ్డీ మీరు ఇస్తానంటే దెన్ మీ చేతికి డబ్బులు వచ్చాకే నాకు పే చేయండి అని చెప్పారు. దానికి మీరు అగ్రీ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఏప్రిల్ 1 నాటికి మీ దగ్గరకి ₹1,00,00,000 డబ్బు రాలేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1, 2022 నాటికి మీ చేతికి డబ్బు వచ్చింది. అంటే మీరు సూపర్ మార్కెట్ ని కొనుక్కున్న రోజు ఏప్రిల్ 1 నుంచి జనవరి 1, 2022 అంటే 9 మంత్స్ తర్వాత మీ దగ్గరికి డబ్బు వచ్చింది. 9 మంత్స్ తర్వాతే మీరు ఆ డబ్బుని కృష్ణారావు గారికి పే చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 9 మంత్స్ కి మీరు ఇవ్వాల్సిన ₹1,00,00,000కి ₹2 వడ్డీ కూడా మీరు పే చేయాల్సింది. అంటే that interest on what? Interest on that 1 crore purchase consideration. Interest on 1 crore purchase consideration. ఇంట్రెస్ట్ ఆన్ పర్చేస్ కన్సిడరేషన్ ఈ ఎక్స్పెన్స్ కూడా P&L అకౌంట్ ఐటమే. దీన్ని ఎలా పంచాలి? సింపుల్, బేస్డ్ ఆన్ టైం రేషియో ప్రకారం పంచడం. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది సేల్స్ మీద డిపెండ్ అయి ఉండదు, టైంని బట్టి మారుతూ ఉంటుంది. నెలకింత. అదే మీరు కనుక కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యే రోజు నాటికే మీరు పర్చేస్ కన్సిడరేషన్ మొత్తం పే చేసేసాం. అంటే 1 జూలై 2021 నాటికే పర్చేస్ కన్సిడరేషన్ 1 crore పే చేసేసాం. కాకపోతే కొనుక్కున్న రోజు నుంచి కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజు వరకు ఆ 3 months ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ వరకు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చింది. అంటే ఆ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో మీరు పే చేసిన ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్కే ఛార్జ్ అవుతుంది. అలా కాకుండా జనవరి 1, 2022 వరకు మీరు పే చేయాలి ఆ పర్చేస్ కన్సిడరేషన్. అంటే ఏప్రిల్ 1 నుంచి జనవరి 1 వరకు 9 months పాటు మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ లో 3 months ఇంట్రెస్ట్ ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి సంబంధించింది, బ్యాలెన్స్ 6 months ఇంట్రెస్ట్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ కి సంబంధించింది. టైం రేషియో ప్రకారం ఆ టోటల్ ఇంట్రెస్ట్ ని చక్కగా 2 periods మధ్య పంచండి. So these are the 2 special items which are to be highlighted separately: audit fees and interest on purchase consideration. ఈ విధంగా ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్, క్యాపిటల్ ప్రాఫిట్ ని సెకండ్ మెథడ్ లో 3 steps ద్వారా కనుక్కోవచ్చు. మెజారిటీ కేసెస్ లో ఫస్ట్ మెథడ్ సూట్ అవ్వదు, బికాస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టాక్ టేకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్. సెకండ్ మెథడ్ అన్ని బిజినెస్లకి ఖచ్చితంగా సూట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్టాక్ టేకింగ్ ఇయర్ ఎండింగ్ లో చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మెజారిటీ కేసెస్ లో సెకండ్ మెథడ్ నే మనం అప్లై చేస్తాం. ఇన్ఫాక్ట్ ఎగ్జామ్స్ లో మిమ్మల్ని అడిగేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెకండ్ మెథడ్ లోనే అడుగుతున్నారు. ఫస్ట్ మెథడ్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఇంతవరకు ఎగ్జామ్స్ లో అడగలేదు. ఓన్లీ థియరిటికల్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ మెథడ్ కూడా నేర్చుకున్నాం. సో సెకండ్ మెథడే మనకి కీలకం. ఈ సెకండ్ మెథడ్ లో కూడా స్టెప్ 1 మనం వేయాల్సిందే, టైం రేషియో సేల్స్ రేషియో కనుక్కోవాల్సిందే. స్టెప్ 2 ట్రేడింగ్ అకౌంట్ మనం వేయాల్సిన అవసరం ఉండదు మెజారిటీ కేసెస్ లో, ఎందుకంటే వాడే ప్రాబ్లంలో గ్రాస్ ప్రాఫిట్ ఇంత అని చెప్పేస్తాడు. గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ ఎంతో మనకు తెలిస్తే స్టెప్ 2 వేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 3 ఖచ్చితంగా వేయాలి. ఇదే మెయిన్ సొల్యూషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 April 2021 నుంచి
ఫస్ట్ జూలై 2021 వరకు అంటే ప్రీ ఇన్కార్పొరేషన్ పీరియడ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో కనుక్కున్నాం. ఫస్ట్ జూలై 2021 నాడు అంటే ఇన్కార్పొరేషన్ డేట్ నాడు మనం 2 పనులు చేయాలి అని చెప్పాను. ఆ 2 పనుల్లో ఫస్ట్ పని ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ కనుక్కోవటం. అది ఫస్ట్ మెథడ్ లో మాత్రమే ఇన్కార్పొరేషన్ డేట్ నాడు కనుక్కోగలం. సెకండ్ మెథడ్ లో అయితే ఇన్కార్పొరేషన్ డేట్ నాడు ఇది కనుక్కోలేం. మరి ఎప్పుడు కనుక్కోగలం? 31 మార్చ్ అంటే ఇయర్ ఎండ్ రోజునే, బ్యాలెన్స్ షీట్ రోజునే ఇది కనుక్కోగలం. ఎందుకంటే ఇయర్ ఎండ్ రోజునే మనం స్టాక్ ని తీసుకోగలం కాబట్టి. వెరీ గుడ్. నా కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన రోజున మనం చేయాల్సిన రెండో పని ఏమిటి సార్? లెట్స్ సీ దట్.